హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. ఇంకా దమయంతి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇంకా ముందు పెట్టడం జరుగుతుంది. ఇంకా రామచంద్రయ్య చూసి షాక్ అయిపోతాడు. దాంతో ఇంకా పద్మావతి కూడా షాక్ అయిపోయి ఏంటి ఇలా చేసావేంటి అనేసి దగ్గరికి వెళ్ళి ఇంకా రాధ చెంప మీద కొడుతుంది. ఒక్కసారిగా చెంప పగల కొట్టడంతో అందరూ షాక్లో ఉండిపోతారు. ఏంటి వదిన గారు అలా కొట్టారేంటి అనేసి అంటే, ఏం చేయమంటారు వదిన గారు, అసలు ఇంకా తను చేసిన పని ఏంటో తెలుసా, అసలు ఏంటి ఇలాంటి పెద్ద సమస్య తీసుకువచ్చింది, ఇలా ఉండేది మా రాధేనా అనిపిస్తుంది. ఈరోజు ఇంత పెద్ద తప్పు చేసావేంటి రాధ, ఒక్కసారి కూడా నీ కన్న తల్లిదండ్రులకు చెప్పాలనిపించలేదా, అసలు నువ్వు ఇలా చేస్తావని కూడా అనుకోలేదు, అసలు నువ్వు మా పెంపకంలోనే పెరిగావా, అసలు నువ్వు మా కూతురువేనా, నువ్వేనా, అసలు నువ్వు మా రాధవేనా అనేసి ఇంకా పద్మావతి తిడుతూ ఉంటుంది. రాధ ఇంకా అమ్మ అనేసి అంటే, నువ్వు అలా పిలవకు, అమ్మ అని పిలవకు, అసలు నువ్వు ఇలా పిలుస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నిన్ను నేనేనా పెంచింది, అసలు నా పెంపకంలోనే పెరిగావా నువ్వు, అసలు మాకు ఇది తప్పు అని నీకు అనిపించలేదా, ఒక్కసారి కూడా అసలు మాతో చెప్పాలనిపించలేదా, మేము చచ్చాము అనుకున్నావా నీ కన్న తల్లిదండ్రులు అని మాట్లాడుతూ ఉంటుంది ఇంకా పద్మావతి. దాంతో ఇంకా రాధ ఏమీ మాట్లాడలేక ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది. దమయంతి ఇంకా చెప్పండి బావగారు, ఇప్పుడు చెప్పండి, మీరే పెద్దవాళ్ళు కదా, మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు రాధా విక్రమ్లో ఇంత పెద్ద తప్పు చేశారు, ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదా, ఇన్ని రోజులు వాళ్ళు అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని నిజమైన భార్య భర్తల్లాగా నటించారు, మనకి ఎవ్వరికి కూడా ఒక్క మాట కూడా నిజం చెప్పలేదు. ఇప్పుడు చూడు రాధ వాళ్ళ తల్లి కూడా ఎంత బాధపడిపోతుంది అనేసి అంటే ఇంకా పద్మావతి అవును అసలు నీకు మళ్ళీ పెళ్ళి అవుతుందా రాధా, ఇంత పెద్ద పని చేశావే, మళ్ళీ నిన్ను ఎవరు పెళ్ళి చేసుకుంటారు, అసలు మళ్ళీ 1 సంవత్సరం పాటు అగ్రిమెంట్ పెళ్ళి అనేసి అని వీళ్ళ ఇంట్లో వచ్చి ఉన్నావు, ఇంకా నిన్ను ఎవరు అని పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ ఎవరు నీ పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు అనేసి పద్మావతి బాధపడుతూ ఉంటుంది. రామచంద్రయ్య ఇంకా సైలెంట్గా ఉండిపోతాడు. ఏంటి బావగారు ఏమీ మాట్లాడారేంటి, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, మీరు ఇంతకుముందు అన్నారు కదా విక్రమ్తో ప్రియ పెళ్లి చేస్తాననేసి అన్నారు కదా, అప్పుడు చేయలేకపోయారు, ఎందుకంటే విక్రమ్ రాధలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారనేసి రాధని ఇంటికి తీసుకురావడంతో వాళ్ళిద్దరు పెళ్ళి అయిపోయిందని ఇంకా సైలెంట్గా ఉండిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది బావగారు, ఇంకా ఇప్పుడు వీళ్ళ పెళ్ళి ఇంకా నిజమైన పెళ్ళి కాదని తెలిసిపోయింది కదా ఇంకా అనేసి అంటే, అయితే ఏమంటావు అమ్మా అనేసి ఇంకా రామచంద్రయ్య అంటే, అదే బావగారు ఇంకా వీళ్ళిద్దరు పెళ్ళి అసలైంది కాదు కాబట్టి ఇంకా ప్రియ చేత మనం విక్రమ్కి ప్రియకి పెళ్ళి చేయాలనేసి అనుకున్నాం కదా, అందరం నిర్ణయించుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా ప్రియని ఇంకా విక్రమ్కి ఇచ్చి పెళ్ళి చేద్దాము, ఇప్పుడు ఇక్కడే ఇంకా తాళి కట్టిద్దాం అనేసరికి అందరూ షాక్లో అయిపోతారు. ఇంకా సునంద ఇంకా రామచంద్రయ్య అందరూ షాక్లో ఉండిపోయి ఇంకా సునంద ఏమంటున్నారు వదిన గారు, ప్రియ చేత తాళి కట్టించడం ఏంటి, అసలు ఇప్పుడు పెళ్లి చేయడం ఏంటి, ప్రియనిచ్చి పెళ్లి చేయడం ఏంటి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అనేసి అంటే, అవును సునంద నేను మాట్లాడింది తప్పేంటి, ఇంతకుముందు ఇదివరకు అనుకున్నాం కదా ప్రియకి విక్రమ్కి పెళ్లి చేయాలనేసి, ఇప్పుడు ఇంకా అప్పుడు అనుకున్నాము కానీ రాధని పెళ్లి చేసుకున్నట్టుగా విక్రమ్ నటించాడు, ఇప్పుడు ఇన్ని రోజులు మనము వాళ్ళది నిజమైన పెళ్ళి అనుకున్నాము, ఇంకా ఇప్పుడేమో నిజం కాదని తెలిసిపోయింది కదా, అలాంటప్పుడు ఇంకా ప్రియకి విక్రమ్కి పెళ్లి చేస్తే తప్పేంటి అనేసి అంటే, తప్పేంటి అంటారేంటి వదిన గారు, ఇప్పుడు ఒక అమ్మాయిని ఇంకా మన అబ్బాయి తప్పు చేసి ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకువచ్చాడు, ఇప్పుడు అమ్మాయి అయినా తన జీవితం ఏమైపోతుంది, ఇప్పుడు తనకి పెళ్ళి అంటూ ఎలా జరుగుతుంది, ఎవరైనా తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారా, ఇంకా అలాంటప్పుడు ఆ కన్న తల్లిదండ్రులు కూడా ఎంతగా బాధపడతారు. అయినా అమ్మాయి తప్పు చేసింది సరే, కానీ ఎవరి కోసము మన ఇంటి అబ్బాయి అడగడం వల్ల కదా మనం
విక్రమ్ అడగడం వల్లే కదా తను తప్పు చేసింది. విక్రమ్కి సహాయం చేద్దామనేసి మన ఇంటికి వచ్చింది. అలాంటప్పుడు ఇప్పుడు తనకి ఆపద అంటే తన జీవితం నాశనం అయిపోతూ ఉంటే మనము ఎలా చూస్తూ ఉంటాము అనేసి అంటే, అయితే ఇప్పుడు ఏమంటావు సునంద అనేసి అంటూ ఉంటే, ఇంకా సునంద ఏమంటావేంటి వదిన గారు, ఇప్పుడు రాధకి న్యాయం చేయాలి కదా మనము అనేసి అంటే, అయితే ఏం న్యాయం చేద్దాం అనుకుంటున్నావు అనేసి ఇంకా దమయంతి అంటుంది. అప్పుడే పక్కనే ఉన్న ఇంకా రామచంద్రని ఏమంటారు బావగారు, ఇంకా సునంద ఏదో రాధకి న్యాయం చేయాలంటుంది, మళ్ళీ మీరేం మాట్లాడారేంటి, పెద్దవారై ఉండి మీరు ఇంటికి పెద్ద కదా, మీరే ఏదో ఒకటి మాట్లాడండి, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, మీరు ఏం నిర్ణయం తీసుకుంటే మాకు అది ఓకే అనేసరికి ఒక్కసారిగా ఇంకా రామచంద్రయ్య ఇంకా రాధకి విక్రమ్కి పెళ్లి చేద్దాం అనేసి అంటాడు. ఒక్కసారి దమయంతి అందరూ షాక్ అయిపోతారు. షాక్ అవడంతో ఇంకా దమయంతి ఏంటి బావగారు అసలు ఏమంటున్నారు అనేసి అంటే, అవును నేను చెప్పింది నిజమే, ఇంకా రాధకి విక్రమ్కి ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసేద్దాము, అందరి సమక్షంలో ఇప్పుడు నిజమైన పెళ్లి చేద్దాం అంటే, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, రాధకి విక్రమ్కి పెళ్లి చేయడం ఏంటి, వాళ్ళిద్దరు మనల్ని ఎంత మోసం చేశారు, మనల్ని అందరినీ నమ్మించి మోసం చేశారు, వాళ్ళు అది అగ్రిమెంట్ పెళ్ళి అనేసి ఎంతగా మోసం చేశారు అనేసి అంటే, ఇంకా రామచంద్రయ్య అవును వాళ్ళు ఇదివరకు అగ్రిమెంట్ పెళ్ళి అనేసి మోసం చేశారు, ఇప్పుడు వాళ్ళ పెళ్ళిని నిజం చేద్దాము, మనం అందరం పెద్దవాళ్ళం కలిసి ఇప్పుడు వాళ్ళకి నిజమైన పెళ్ళి చేద్దాం అనేసరికి ఇంకా రాధా విక్రమ్ ఇంకా సునంద అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా ఏమంటావురా విక్రమ్, ఇంతకుముందు ఏదో తప్పు చేశారు, సరే మీ అవసరానికి మీరు చేశారేమో, కానీ ఇప్పుడు రాధ జీవితాన్ని ఆలోచించండి, ఎందుకంటే రాధ జీవితము ఇంకా ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతూ ఉంటే ఇంకా మనము మన ఇంటి పరువు పోతుందే కాక ఇంకా మనము ఉండి కూడా పెద్దవాళ్ళం ఉండి కూడా తనకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళు తెలుసో తెలియకో ఏదో తప్పు చేశారు, కానీ ఇప్పుడు రాధ జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఆ కన్న తల్లిదండ్రులు కూడా ఇంకా మన కోసం వచ్చిన అమ్మాయికి పెళ్ళి కాకుండా ఉంటే ఇంకా వాళ్ళు కూడా తట్టుకోలేరు. అందుకనేసి ఆ అమ్మాయి జీవితం నాశనం కాకూడదు అంటే విక్రమ్ చేతే మళ్ళీ తనకి పెళ్ళి చేయాలి అనేసి రామచంద్రయ్య అంటే, సునంద ఏమంటావు అనేసి అంటే, అన్నయ్య మీరు చెప్పింది నిర్ణయం కరెక్టే అనేసి ఇంకా సునంద అంటుంది. అలాగే నందగోపాల్ కూడా అవును బావగారు మీరు చెప్పినట్టుగా మీరు చెప్పింది కూడా కరెక్టే, ఎందుకంటే మన వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం కాకూడదు అనేసి ఇంకా తన ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతే అది మంచి కూడా కాదు మన కుటుంబానికి అనేసి నందగోపాల్ అంటాడు. ఇంకా పక్కనే ఉన్న దమయంతి మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అనేసి అంటే, ఎందుకు ఒప్పుకోవు దమయంతి, ఇంకా ఈ సమయంలో ఒకవేళ నీ కూతురే ఇలాంటి పరిస్థితిలో ఉంటే నీ కూతురు కూడా ఇలాగే ఒప్పుకోకుండా ఉంటావా అనేసి రామచంద్రయ్య అంటే, నా కూతురు అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోదు బావగారు, అయినా మీరు నా కూతురికి మాటిచ్చారు విక్రమ్తో పెళ్లి చేస్తాననేసి, ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది బావగారు, మళ్ళీ ఎందుకనేసి మీరు మాట తప్పుతున్నారు. ప్రియని చూడండి, ప్రియ తను చిన్నప్పటి నుండి బావే సర్వస్వమని, బావ కోసమే పుట్టాననేసి విక్రమ్ని తలుచుకుంటూ విక్రమ్ కోసమే పుట్టాననేసి తను కలలు కన్నది. ఇప్పుడు తనని కాదనేసి మళ్ళీ రాజ చేత పెళ్లి చేయిస్తానంటారేంటి, అసలు మీరు తనకిచ్చిన మాట ఏమైపోవాలి, ఇప్పుడు తనకి సమాధానం ఏమని చెప్తారు మీరే చెప్పండి అనేసి అంటే, అవును నేను మాట ఇచ్చాను ఒకప్పుడు, కానీ ఇంకా వీళ్ళిద్దరు అనుకోని పరిస్థితిలో ఇలా వచ్చారు మన ఇంటికి, ఇప్పుడు వాళ్ళది అగ్రిమెంట్ పెళ్ళని కూడా తెలిసింది, అయినా సరే ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం కోసం ఆలోచించాలి, ఇప్పుడు ఆడపిల్లని కాదనేసి మనం ప్రియా చేత పెళ్లి చేస్తే ఇంకా రాధ జీవితం కూడా నాశనం అవుతుంది. రాధకి ఆల్రెడీ ఇప్పుడు పెళ్ళైపోయిందనేసి ఇంకా అందరికీ తెలుసు, ప్రపంచాన్ని మొత్తంకి తెలుసు. అలాంటప్పుడు ఇప్పుడు రాధ జీవితం కదా అసలైంది, ముఖ్యమైంది అనేసి అంటే, తను ఎవరని తన కోసం అంతలా ఆలోచిస్తున్నారు మీరు అనేసి ఇంకా దమయంతి అంటుంది. తను ఎవరో కాదమ్మా, ఇంకా తను ఒక ఆడపిల్ల, నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా, ఒక ఆడపిల్ల బాధ ఏంటో నీకు కూడా అర్థమవుతుంది అనేసి ఇంకా రామచంద్రయ్య అంటాడు. ఇప్పుడు నా మాటకి ఎవ్వరు కాదనకండి, ఇప్పుడు
ఇప్పుడు నేను చెప్పింది ఇంకా కరెక్ట్ అనేసి ఇంకా రామచంద్రయ్య అంటాడు. దాంతో ఇంకా నా మాటకి ఎదురు ఎవరు చెప్పకూడదు అని ఇంకా చెప్తూ ఉంటే ఇంకా దమయంతి కోపంగా ప్రియ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా విక్రమ్ని ఇంకా తన మెడలో తాళి కట్టమని చెప్తూ ఉంటే ఇంకా విక్రమ్ రాధ వైపు చూస్తూ ఉంటే రాధ కూడా విక్రమ్ వైపు చూస్తూ ఉంటారు. ఇంకా ఏం చేయాలా అనేసి విక్రమ్ ఇంకా ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. ఇంకా రాధ కూడా మీకు చాలా సమస్య వచ్చింది విక్రమ్ సార్. ఒకప్పుడు ప్రియని తప్పించుకోవాలనేసి నా మెడలో తాళి కట్టారు. ఇప్పుడు నా మెడలో తాళి కట్టాలంటే ఇంకా మీ చిట్టియే మీకు ప్రపంచం అనుకున్నారు. అలాంటిది మీరు నా మెడలో ఎలా తాళి కడతారు? మీ చిట్టి ఏమైపోతుంది అనేసి ఇంకా రాధ ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో ఇంకా తాళి కట్టబోతూ ఉంటే మళ్ళీ కాస్త ఆగండి అనేసి అంటుంది. మళ్ళీ అందరూ షాక్లో ఉండిపోతారు. ఏంటమ్మా ఏమైంది రాధ అనేసి అంటే ఇంకా మాకు పెళ్ళి చేసుకుంటాము కానీ కొన్ని రోజులు మాకు సమయం కావాలి అనేసి అంటే ఇప్పుడు ఎందుకని వద్దంటున్నావు అనేసి ఇంకా రామచంద్రయ్య అడిగితే గురూజీ మీరు అర్థం చేసుకుంటారనేసి మీతో చెప్తున్నాను. కొన్ని రోజులు మాకు సమయం కావాలి. ఒకప్పుడు మేమైతే అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాము కానీ ఇప్పుడు నిజమైన పెళ్లి చేసుకోవాలి అంటే మళ్ళీ మాకు కొన్ని రోజులు మాకు ఒకరినొకరు అర్థం చేసుకునేలాగా కొన్ని రోజులు మేము అర్థమయ్యేలాగా కొన్ని రోజులు ఉంటాం. ఆ తర్వాత మాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే మేము చేసుకుంటాం కానీ ఇప్పుడున్న ఇలాంటి సమయాలున్నా మాకు పెళ్ళి వద్దు అనేసి ఇంకా రాధ చెప్తే సరే నువ్వు చెప్పినట్టుగానే సరే అమ్మా కొన్ని రోజులు మీరు ఇలాగే కలిసి ఉండండి కానీ పెళ్ళి మాత్రం తప్పకుండా చేసుకోవాలి అనేసి రామచంద్రయ్య చెప్తే సరే గురూజీ ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అనేసి ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.